నిన్నటి రోజు కదిరి పట్టణంలో వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో కొంతమంది వ్యక్తులు ఊగిపోతూ ప్రెస్ మీట్ పెట్టి ఎవరో ఆయన అబ్జర్వర్ వచ్చాడంట, ఆయనకు పని పాట ఉందో లేదో తెలియదు. పల్లాపూలు కదిరికి ఎవరైనా అబ్జర్వర్ అంటే ఏదైనా పని మీద వస్తూ ఉంటారు. ఆయనేమో పల్లాపూలు ఇక్కడ ఎవరు వైఎస్ఆర్ పార్టీకి దిక్కు లేనట్లు, ఆయనే దిక్కు ఉన్నట్లు ఇక్కడ పల్లాపూలు కదిరికి వచ్చేది, కదిరిలో పిలుచుకునేది, వాళ్ళతో ఏదో ఒకటి చెప్పించేది. అయ్యా బాబు, మీకు ఏమన్నా అర్థమవుతుందా? 67 లక్షల మందికి తల్లికి వందనం అనే కార్యక్రమంతో ప్రతి ఇంట్లో ఒక పిల్లవాడైతే, 2 పిల్లలైతే, 3 పిల్లలైతే, 4 పిల్లలైతే, మొన్న కలకడ అనే గ్రామంలో ఒకే ఉమ్మడి కుటుంబంలో 12 మంది పిల్లలు ఉన్న ఫ్యామిలీకి కూడా తల్లికి వందనం అనే లెక్క పడిందని చెప్పి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హర్షం వ్యక్తం చేస్తూ ఆనందాలతో వాళ్ళే రోడ్లలో వచ్చి మిఠాయిలు పంచుకుంటున్న సందర్భంగా మీకు కళ్ళు కనపడలేదా అని మీకు కనపడలేదా అని చెప్పి ఎందుకు మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారు? ఏదో డిప్రెషన్లో వెళ్ళిపోయినట్లు ఉన్నారు మీరు తల్లికి వందనమైన సూపర్ 6 కార్యక్రమాల్లో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ సూపర్ 6 అనే కార్యక్రమాలు ఒక్కొక్కటిగా మీకు నిరుద్యోగుల కోసం వచ్చిన వెంటనే డిఎస్సి పైన సంతకం పెట్టి ఈరోజు డిఎస్సికి డేట్ కూడా ఇవ్వడం జరిగింది. అది మీకు తెలుసో తెలియదో, మీకు అర్థమవుతుందా లేదా అనేది మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటా. పింఛన్లు మీరు 2000 నుంచి 3000 రూపాయలు పెంచుకోవడానికి సంవత్సరం అంతా 5 సంవత్సరాలు పెంచుకుంటూ పోయినారు. సంవత్సరానికి ఇంత అని చెప్పేసి ఒకటే రోజు వస్తానే 3 నెలల ఎలక్షన్ల కాలంలో ఉన్నటువంటి పెండింగ్ 3000 పింఛను, అదేవిధంగా 4000 చెప్పిన మాట ప్రకారం పెంచిన పింఛను 4000 కలిపి 7000 ఇచ్చిన ఘనత మా తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అంతెందుకు గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు, అదేవిధంగా తల్లికి వందనం కార్యక్రమం ఇచ్చారు, మన అన్న క్యాంటీన్ కార్యక్రమాలు కూడా ప్రవేశపెట్టారు. 21వ తేదీ మన రైతుల ఖాతాల్లో కూడా ఈ కార్యక్రమం రైతు సంజీవిని అనేది కార్యక్రమం ద్వారా వాళ్ళకి అందజేయడం జరుగుతుంది వాళ్ళకు కూడా. అదేవిధంగా ఆగస్టు 15వ తేదీన మహిళలకు ఉచిత బస్సు అనే కార్యక్రమాన్ని కూడా ప్రవేశపెడతామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేశారు. ఈ సూపర్ 6లో ఒక్క కార్యక్రమాన్ని కూడా మేము అమలు చేయకుండా పోము. ఖచ్చితంగా ఏదైతే రాష్ట్ర ప్రజలకు మేము వాగ్దానాలు చేశామో ఆ వాగ్దానాలన్నిటినీ నెరవేరుస్తామని ఘంటాపదంగా వాళ్ళు చెప్తా ఉంటే, నువ్వు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యి నీకు 15,000 అని చెప్పి ట్రోల్ చేసినావు. నువ్వు ఈరోజు ఏం మొగబెత్తుకొని నువ్వు తల్లికి వందనం కార్యక్రమం పడిపోయింది. ఇప్పుడు చెప్పవయ్యా, ఇప్పుడు చెప్పండి అయ్యా. మీరు ఇదే విధంగా మీరు వెకిలి చేష్టలు చేయండి, జనాలు చెప్తారు మీకు సమాధానం. మీరు చేసిన మొత్తం ఈ ఆర్థిక విధ్వంసం చేశారు. మీరు ఈ రాష్ట్రాన్ని కేవలం మీరు సంక్షేమం ఒకటి తీసుకొని అభివృద్ధి మర్చిపోయారు. ఈరోజు రాష్ట్రంలో అమరావతి అభివృద్ధి అయితేనే, అమరావతి రాష్ట్ర రాజధాని లేని రాజధాని చేసిన ఘనత మీకు దక్కుతుంది. ఈరోజు రాజధానికి ప్రత్యేకంగా నిధులు తీసుకొని వచ్చి, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసేదానికి నిధులు తీసుకొని వచ్చి, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే కార్యక్రమాన్ని, విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయకోకుండా ఈరోజు 11,000 కోట్ల రూపాయలతో ఆధునీకరణ కార్యక్రమాలను చేస్తున్నటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకొని వచ్చే విధంగా ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా కార్యాచరణ చేస్తూ ఉంటే మీరు నిరుద్యోగులు అని చెప్తారు. మీ ఇష్టం వచ్చినట్లు మీరు మాట్లాడతారు. అయ్యా బాబు, ఈ రాష్ట్రంలో అభివృద్ధి చెందాలంటే కేవలం ఒక చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఒకటి చెప్పదలుచుకున్నాం ముస్లిం మైనారిటీలకి. గత 5 సంవత్సరాల పాలనలో ఎప్పుడైనా మైనారిటీ సంక్షేమం, ఈద్గాలు కానీ, అదేవిధంగా మసీదులకు సున్నం కొట్టడం కానీ, ఇమాం మౌజన్లకు జీతాలు ఇవ్వడంలో కానీ, షాదీ తోఫా అందించడంలో కానీ, లేదంటే ఎక్కడైనా మైనారిటీ ఫంక్షన్ హాల్లలో కానీ, మైనారిటీ షాదీ ఖానాలలో కానీ, లేదా మైనారిటీలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కానీ ఎక్కడైనా ₹1 ఖర్చు పెట్టిన దాఖలాలు ఉన్నాయా మీకు? ఎక్కడైనా రికార్డు చెప్పండి. మీరు ఊరికి అనవసరంగా మేము మైనారిటీలు అని చెప్పి ఎన్ని రోజులు మీరు మభ్య పెడతారు? ఏదో కాస్తో కూస్తో అభివృద్ధి జరిగిందంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే, అది నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే జరిగిందని చెప్పి మేము ఈ సందర్భంగా ఘంటాపదంగా చెప్తా ఉన్నాం. మొన్నటికి మొన్న మన కదిరి నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు మనందరి నాయకులు శ్రీ కందుకుంట వెంకట ప్రసాద్ గారు ఈ కదిరి నియోజకవర్గ అభివృద్ధి కోసం
ఆయన దాదాపుగా ఒక 500 కోట్ల రూపాయలను ఈ సంవత్సర కాలంలో తీసుకొని వచ్చిన ఘనత ఆయనకే దక్కుతుంది. రాయచోటి నుంచి కదిరి నుంచి పోయి రాయచోటి రోడ్ అయితేనేమి, గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్లింక్స్ రోడ్డు 22 కోట్ల రూపాయలు తీసుకురావడం కానీ, అదేవిధంగా హంద్రీ నివాస్ సుజల స్రవంతి కాలువ తలుపుల మండలానికి నీళ్లు తీసుకురావడం కానీ, అదేవిధంగా తలుపుల మండలం నుంచి గాళ్లపేటలో ఉన్నటువంటి చెరువులన్నిటికీ నీళ్లు నింపాలనే సంకల్పంతో పనిచేస్తున్నటువంటి వ్యక్తి. అంతెందుకు మీ 5 ఏళ్ల ప్రభుత్వంలో 8 ఏళ్ల క్రితం 2018లో స్టార్ట్ అయినటువంటి మైనారిటీ రెసిడెన్షియల్ కళాశాల ఇప్పటికీ నిధులు లేమితో ₹1 కూడా మీరు నిధులు ఈ 5 ఏళ్లలో ₹1 నిధులు మీరు ఇవ్వకపోగా ఆ పనులను నిలిచిపోతే మొన్నటికి మొన్న గవర్నమెంట్ వస్తానే మా నాయకుడు కందికొండ వెంకట ప్రసాద్ గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా గౌరవ విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారికి, అదేవిధంగా మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ గారికి వినతి పత్రాలు ఇచ్చి ఆ బ్యాలెన్స్ ఉన్న డబ్బులను 18 కోట్ల రూపాయలు చెల్లించి తిరిగి 7